నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. టీవీకే పార్టీ అధినేత విజయ్ తలపతి అయితే మొత్తానికి విజయ్ అనే నేను అని అయితే మొత్తానికి ప్రమాణ స్వీకారం చేసేశారు. అదంతా జరిగిపోయారు. అయితే ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా సినిమాల్లో ఉన్నటువంటి ట్విస్ట్ లాగా ఎలివేషన్స్ లాగా ఇప్పటికీ ఎలివేషన్స్ వస్తూ ఉన్నాయి. సో వాస్తవానికి మే 4వ తారీఖు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత విజయ్ సీఎం అని చెప్పేసి అనుకున్నటువంటి ఒక తరుణంలో ఎన్నో ట్విస్టులు, ఎన్నో మలుపులు, ఎన్నో రసవత్తరంగా జరుగుతూ వచ్చింది. మొత్తానికి విజయ్ అనే నేను తర్వాత జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, వీటన్నిటిని ఎలా చూడాలి? అంటే విజయ్ని కావాలని ప్రజలు కోరుకున్నారండి. విజయ్కి ఎప్పుడైతే అవకాశం ఇవ్వట్లేదో అసలు వాళ్ళ ఫ్యాన్స్ ఊగిపోయారు. మీరు చూశారు, రకరకాలుగా చేతులు కోసుకుని బ్లడ్ ఇది చేసి ఆయన ఇంటి ముందు పువ్వులు జల్లి గేటు ముందు మోకాళ్ళ మీద ప్రే చేసి ఏడ్చి ఇట్లా ఎందుకు మీరు విజయ్ని కాకుండా చేస్తున్నారు. అయితే యాక్చువల్గా మనం ముందే చెప్పాం, షణ్ముగ నేతృత్వంలో ఏఐడిఎంకే 2గా చీలిపోతుంది, 27 మంది బయటకు వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారని. కానీ విజయ్ ఆప్ట్ చేయలే. ఇప్పుడు ఇవాళ ఏఐడిఎంకేలో చీలికొచ్చింది. ఇప్పుడే 23 షణ్ముగం వైపు వాళ్ళు సంతకం పెట్టలేదు. పళనిస్వామి 17 మంది సంతకం పెట్టారు. సో వీళ్ళందరూ కూడా విజయ్తో చేరాలని. విజయ్కి లాస్ట్ అంటే అతని తత్వం బోధపడలా. ఫస్ట్ తత్వం బోధపడేసరికి అతనికి అర్థం కాల. అంటే నేను 108 సీట్లు తెచ్చుకున్నాను, చిన్న పార్టీలు నా దగ్గరికి వచ్చేస్తాయి అనుకున్నాడు అతను. ఇంకొక తొందరపాటు నిర్ణయం ఏంటంటే కాంగ్రెస్ని ఆయన వాళ్ళ నాన్నగారు ఆహ్వానించడం. 2 కాంగ్రెస్ రాగానే ఇతను కూడా ఓకే చెప్పాడు. ఇప్పుడు మీరు చూశారు, టీవీకే పార్టీతో కాంగ్రెస్ కానీ వీసీకే కానీ, వీసీకే చాలా బేరవాడింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా 2 మంత్రి పదవులు అనుకుంటా. వీసీకే ఏకంగా మాకు ఉప ముఖ్యమంత్రి కావాలి, నువ్వు ట్రిచి ఒకవేళ ఇప్పుడు రిజైన్ చేశాక మా క్యాండిడేట్ నిల్చోబెట్టి నెగ్గించాలని. ఇవన్నీ జరిగాక మళ్ళీ అన్కండిషనల్గానే లాస్ట్కి వచ్చింది మనకి. సో సిపిఎం బయట నుంచే మద్దతు అన్నారు, వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇదని. సో ఈలోగా మళ్ళీ IMUL, ఇండియన్ ముస్లిం యూనియన్ లీగ్, వాళ్ళు కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు. సో మొత్తానికి చచ్చి చెడి 120 వచ్చాయి. ఇతను ఎంతసేపు నేను ప్రత్యేకంగా అంటే నా వాదం వేరు అనుకుంటూ వెళ్ళాడు. కానీ ఇప్పుడు మరి అలా అనుకుంటే ఇండియన్ ముస్లిం లీగ్తో కూడా నువ్వు ఉండకూడదు కదా. దానికంటే నువ్వు ఏఐడిఎంకే నుంచి తీసుకుని ఉంటే బాగుండేదిగా. ఇవాళ సెంగోటియన్ నీకు ఏఐడిఎంకే నుంచి వచ్చిన అతను. సెంగోటియన్ ఎంత లాయల్ అంటే అంత లాయల్ అతను. మీరు నిన్న చూస్తే కనుకైతే ప్రమాణ స్వీకారం దగ్గర కూడా అతను ఫస్ట్ నుంచి వెనకాలండి విజయ్ని ముందుకు నడిపిస్తూ వచ్చాడు. అంత మంచివాడిని పెట్టుకున్నావు, మరి ఏఐడిఎంకే సపోర్ట్ తీసుకుని ఉండొచ్చుగా, ఎందుకు తీసుకోవాలి? ఇవాళ నీ దాంట్లో డిఎంకే వాళ్ళు ఉన్నారు, ఏఐడిఎంకే వాళ్ళు ఉన్నారు, యంగ్స్టర్స్ కూడా ఉన్నారు. సో మొత్తం మీద మరి అతని ఆలోచన ఏంటో మనకు అర్థం కాలేదు. సరే మొత్తానికి ఫామ్ చేశాక నిన్నను వెళ్ళి డీకే వీరమణిని కలిశాడు. ఆయన ద్రవిడ కழகம் పార్టీ పెద్ద ఆయన వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిశారు. అందరూ చాలా సంతోషించారు, సంప్రదాయాలు పాటిస్తున్నాడని. ఇవాళ స్టాలిన్ ఇంటికి వెళ్ళాడు, ఉదయనిధి స్టాలిన్ని కలిశాడు మర్యాదపూర్వకంగా. పొన్నాడే అంటే అదే శాలువ కప్పాడు, అన్నీ చేశాడు, బాగానే ఉంది. ఇది కూడా ఒక మంచి సంప్రదాయం నన్ను అడిగితే. దీని మీద చాలా కాంట్రవర్సీస్, మాట్లాడేవాడు మాట్లాడతాడు, కానీ మనం ఆహ్వానించవచ్చు. నిన్న మాట్లాడినప్పుడు ఏం చేశాడు స్పీచ్లో, 11 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి అని. దాని మీద స్టాలిన్ కూడా సీరియస్ అయ్యాడు. ఎందుకంటే నీకు తెలిసే నువ్వు హామీలు ఇచ్చావు, నువ్వు ఎలక్షన్స్లో దిగినప్పుడే నీకు తెలుసు కదా ఎన్ని అప్పులు ఉన్నాయి, అయినా మనకి ఇన్కమ్ ఉంది కదా, కేంద్రం సరిగా నిధులు ఇవ్వలేదని ఆయన కేంద్రాన్ని నిందించాడు. ఇప్పుడు నువ్వు అది విజయ్ని ఎట్లా అన్నాడో మరి నువ్వు కూడా కేంద్రాన్ని అనకూడదుగా. అంటే నీకు వర్తిస్తుంది కదా, నీకు కేంద్రంతో ఎలా ఉండాలో తెలియలేదని అర్థమవుతుంది. సో ఇది పక్కకు పెడితే త్రిష హల్చల్ చేశారు నిన్న. త్రిష హల్చల్ చేసినా తను ఎక్కడా కూడా గీత దాటి మాట్లాడలేదు, ఎక్కడ మాట్లాడడం కానీ చాలా మర్యాదగా ఉంది ఆవిడ. వచ్చారు, వాళ్ళ అమ్మ కూడా చాలా ఆనందంగా చూశారు, వాళ్ళ అమ్మని హక్ చేసుకున్నారు ఆవిడ. తర్వాత కూర్చున్నారు. తను ప్రమాణ స్వీకారం చేసి సంతకం చేసేటప్పుడు కొంచెం భావోద్వేగానికి గురయ్యారు, తర్వాత వెళ్ళిపోయారు. అయితే ఇవాళ ఏంటంటే త్రిషకి ఏమిస్తారు, త్రిషను ఎమ్మెల్యే చేస్తారా? మనం ముందే చెప్పాం సెంగోటయానికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అని. ఎందుకంటే ఇవాళ విజయ్ని నిలబెట్టింది సెంగోటయన్, ఇవాళ విజయ్కి దిశానిర్దేశం చేసింది సెంగోటయన్, విజయ్ని అసలు ముఖ్యమంత్రిని చేసిందే ఒక రకంగా సెంగోటయన్. కాబట్టి సెంగోటయన్ని అతను వదులుకోకూడదు. నెక్స్ట్ త్రిషాని అసలు అసెంబ్లీలోకి అడుగు పెట్టనివ్వకూడదు. ఎందుకంటే నిన్న ఆయన కూడా చెప్పాడు,
పవర్ సెంట్రిక్గా ఒకళ్ళే ఉంటారు, రెండు పవర్ సెంటర్స్ లేవని ఎవరు విజయే చెప్పాడు. మరి త్రిషను ఉద్దేశించి చెప్పాడా, వేరే వాళ్ళని ఉద్దేశించి చెప్పాడా అనేది అర్థం కాల. సో ఇవాళ త్రిషకి ఏదో రాజ్యసభ సభ్యత్వం ఇస్తారు, లేకపోతే ఎమ్మెల్యేగా చేస్తారా, లేకపోతే ట్రిచీలో నిలబెడతారా. తెలివైన వాడైతే ఇవేవి చేయకూడదు. అసలు త్రిషను ఎంట్రీ కానివ్వకుండా చేసి తను రాజకీయం చేసుకుంటే 5 ఏళ్ళు ప్రశాంతంగా ఉంటాడు. అంటే వాస్తవానికి ఇక్కడ గతంలో రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రులు కావచ్చు, లేదంటే మనకు అధినేతలు కావచ్చు, ఒక పార్టీ అధినేతలు కావచ్చు, వాస్తవానికి తన సొంత భార్యలు కాకుండా సాధారణంగా సొంత మనుషుల్ని ఎవరిని కూడా రాజకీయాల్లోకి అంత తొందరగా రానియరు. సో సొంత భార్యలు కాకుండా వేరే ఇతర వాళ్ళు ఎవరైనా వచ్చినా సరే అది పార్టీకి, వారి వ్యక్తిగతానికి అన్నిటికీ కూడా భంగం కలుగుతుందని చెప్పేసి మనం చూసాం. తెలుగు రాజకీయాల్లో కూడా అలానే జరిగింది. మనం ఇప్పటికీ కూడా ఆ యొక్క చేదు ఫలితాలు చూస్తూ వస్తున్నాం. సో ఇప్పుడు అలాంటి సంఘటన ఏమైనా జరగబోతుందా? ఇలాంటి టైంలో కొంత రాజకీయ పరిణతి తెచ్చుకొని ఏం చేయాలి విజయ్ అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఇప్పుడు ఎంజీఆర్ జానకి రామచంద్రన్ ఉన్నప్పటికీ జానకి రామచంద్రన్ కూడా హీరోయిన్గా పనిచేశారు. ఆవిడకి ఆల్రెడీ భర్త పిల్లలు ఉంటే భర్తను వదిలేసి ఇతను చేసుకుందో ఏదో నాకు సరిగా గుర్తులేదు అది. అయితే ఎప్పుడైతే జయలలితతో ఆయన సినిమాలు హిట్ అవ్వడం, మధ్యలో వాళ్ళిద్దరికీ దూరం పెరగడం, తర్వాత జయలలిత శివాజీ గణేషన్తో సినిమాలు చేయడం, శివాజీ సినిమాలు హిట్ అవ్వడం, ఎంజీఆర్ సినిమాలు ఫ్లాప్ అవ్వడం, మళ్ళీ ఆయన జయలలిత దగ్గరికి వచ్చి లేదు మనం కలిసి పనిచేద్దాం అనడం. ఆ తర్వాత ఆవిడ్ని ప్రచార కార్యదర్శిగా చేశాడు. ప్రచార కార్యదర్శిగా చేసినప్పుడే ఆయన నటరాజన్కి అప్పచెప్పాడు. నటరాజన్ అంటే శశికళ హస్బెండ్, అతను పిఆర్ఓగా చేసేవాడు. అలా అప్పచెప్పి తర్వాత ఆవిడకంతా హిందీ అది వచ్చు కాబట్టి చర్చ్ పార్క్ స్కూల్లో చదువుకోవటం వల్ల ఆవిడకి ఎలివేషన్ ఇచ్చాడు. అప్పుడు ఏం జరిగిందో మనం చూసాం. ఇప్పుడు కూడా ఈ అమ్మాయి కూడా చర్చ్ పార్క్ స్కూల్లోనే చదివింది. జయలలిత బ్రాహ్మణి, ఈ అమ్మాయి బ్రాహ్మణి. జయలలిత వచ్చి హెబ్బర్ అయ్యంగార్స్ అనుకుంటా, మైసూర్కి చెందిన వాళ్ళు. ఈమె తమిళ్ బ్రాహ్మణి. తర్వాత దీనికి ఎవరు విజయ్ అంటే చాలా ఇష్టం ఆవిడకి ఎంజీఆర్ అంటే ఇష్టం ఉండేది. సో పోలికలు ఒకలా ఉన్నాయి, కానీ మీరు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని త్రిషని దూరంగా పెడితే విజయ్కి భవిష్యత్తు బాగుంటుందని మనందరం చెప్తున్నమాట. ఎందుకంటే మీరు అన్నట్టుగా పెళ్లి చేసుకుంటే చేసుకోమని లేదు, ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ కానివ్వండి. నేను అది కూడా ఓపెన్గానే ఉన్నాడు అతను. త్రిషని అంటే ప్రమాణ స్వీకారోత్సవానికి పిలవడం కూడా అదేం తప్పుగా తీసుకోలేదు. ఎవడు చాలా ఓపెన్గా ఉన్నాడు, నిజాయితీగా ఉన్నాడని అందరూ అనుకున్నారు. కాబట్టి మన రాజకీయ ప్రస్థానం సవ్యంగా ఉండాలి అంటే అనవసరమైన కష్టాలు కొని తెచ్చుకోకూడదు. త్రిష ఇవాళ ఇలా ఉండొచ్చు, ఆ అమ్మాయికి ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో నాకు ముఖ్యమంత్రి కావాలని ఉంది అని చెప్పింది ఆవిడ. కాబట్టి భస్మాసుర హస్తం కాకుండా చూసుకుంటే మంచిదని మనం చెప్తున్నాం. సో చూద్దాం ఖచ్చితంగా విజయ్ సంబంధించి విజయ్కి రాజకీయ అనుభవం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, ప్రారంభం కాబోతుంది. సో సరైనటువంటి ఒక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉండాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.